ఇక విజయవాడ పడమట సర్కిల్లో డ్రగ్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. శానిటైజర్ అమ్మకాలతో పాటు మత్తిచ్చే కొన్ని రకాల మందులు కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో విజయవాడలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. మోతాదుకు మించి శానిటైజర్ అమ్మకాలు జరుపుతున్న నేపథ్యంలో దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. శానిటైజర్ కేవలం చేతులు శుభ్రపరచుకోవడానికి మాత్రమే వినియోగించాలని, అయితే కొంతమంది మత్తు కోసం కూడా శానిటైజర్ వినియోగిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బాలుతో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. విజయవాడలోని పట్మట్లో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ల దాడి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఎక్స్పైరీ అయిపోయిన శానిటైజర్లు మరియు నిషేధిత మందులు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడి నిర్వహించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బాలు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ దాడులు ఇక్కడ ఒక చోట నిర్వహిస్తాను, మిగతా చోట్ల ఉన్న దాడులు లేదండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఎన్టీఆర్ సర్కిల్ తర్వాత పడమట ఈ షాపుల్లో ఎక్కడైతే మిస్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో అన్ని షాపుల్లో ర్యాండమ్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే శానిటైజర్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా మన చేతులు శుభ్రపరచుకోవడానికి మాత్రమే వాడాలండి. ఈ శానిటైజర్లు ఏంటంటే జనాలు తక్కువకు వస్తుందని మిస్యూజ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిస్యూజ్ చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర. ఆ బేస్డ్ అనే ఇన్ఫర్మేషన్ మీద మేము జాయింట్ రైట్స్ కండక్ట్ చేస్తున్నామండి. వీటిలో వీళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసినట్టు అబ్నార్మల్ క్వాంటిటీస్ కొని అమ్మినట్టయితే ట్రాన్సాక్షన్ జరిగినట్టుంటే వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం డెఫినెట్గా డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకుంటాము. ఫస్ట్ టైం ఏంటంటే లైసెన్స్ సస్పెండ్ చేస్తాము. సెకండ్ టైము కేసులు పెట్టేసి కోర్టు కేసులు పెట్టేసి వాళ్ళకి పనిష్మెంట్ ఏదైతే ఉందో 2 to 3 years ఆ పనిష్మెంట్ డెఫినెట్గా పడేటట్టు చూస్తాము. సార్, ఈ శానిటైజర్ కానీ లేదంటే డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ ఏదైతే ఏమన్నా ఆ వినియోగం ఎక్కువ అయిపోయింది. దానిపై ఇలా ఏ విధంగా పడుతున్నారు? బేసిక్గా ఏమైందంటే ఇప్పుడు రీసెంట్ వీటిలో కోవిడ్ కేసులు పెరిగాయని చెప్పేసి కొన్ని సడన్గా రష్ కోవిడ్ కేసులు పెరిగేటప్పటికి ఇంతకుముందు ఒక 2-3 months దాకా అసలు శానిటైజర్ సేల్ లేదండి. చాలా మినిమం ఉండేది. సడన్గా ఎప్పుడైతే ఈ మధ్య కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి అనేటప్పటికీ సేల్ పెరిగిందండి. ర్యాండమ్గా దాంతోపాటు సేల్ పెరిగింది. సేల్ కామన్గా పెరిగింది. కాకపోతే కొన్ని ఏరియాలో అబ్నార్మల్గా కొంటున్నారు, మిస్యూజ్ అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీద మేము దాడులు చేయడం జరుగుతుందండి. ఈ శానిటైజర్ వినియోగం వలన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ శానిటైజర్లు ఏంటంటే ఇది మనం యూజువల్గా చేతులు స్టెరిలైజ్ చేసుకోవడానికి శుభ్రపరచుకోవడానికి వాడతాం కాబట్టి ఇంటర్నల్గా తీసుకోం కాబట్టి వీటిలో ఏంటంటే మిథనాల్ కంటామినేషన్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉందండి. ఈ ఇథనాల్ వేరు, మిథనాల్ వేరు. ఇథనాల్ వల్ల ఏంటంటే లివర్ డ్యామేజ్ ఉంటుంది, కానీ అంత ఎక్కువ ఉండదు. కానీ మిథనాల్ కంటామినేషన్ అయితే ఏంటంటే ఇర్రివర్సిబుల్గా లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చుకోవడం చాలా కష్టం. దానివల్ల కోమాలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. జనాలు కృష్ణలంకలో కూడా మనకి కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ జరిగి ఉన్నాయి. ఈ మిథనాల్ కంటామినేషన్ వల్ల చాలా లివర్కి చాలా ప్రమాదకరం, బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే శానిటైజర్గా మాత్రమే వాడండి. మిస్యూజ్ చేయడానికి వీటి వల్ల మనకి ఏదో టెంపరీగా వచ్చే ఆనందం గురించి తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని హెచ్చరించుకోండి. నిషేధిత డ్రగ్స్ కానీ శానిటైజర్లు కానీ వినియోగించడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వీటిని కనుక విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలుపుతున్నారు. కెమెరామెన్ శ్రావంతో సర్దార్ జీ తెలుగు.